మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు ఏఓబీ సరిహద్దు ప్రాంతంతో పాటు మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టుల్ని వెంటాడి చంపేస్తోందని బివి రాఘవులు ఆరోపించారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులకు పోస్ట్ మార్టం పూర్తయింది. 2 ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందగా 2 రోజుల క్రితం 6 మృతదేహాలకి పోస్ట్ మార్టం పూర్తయింది. శనివారం మిగిలిన 7 మృతదేహాలకు అధికారులు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. ఎన్కౌంటర్ మృతుల్లో టెక్ శంకర్ మినహా మిగతా వారందరూ ఛత్తీస్గఢ్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలకు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల్ని వెంటాడి చంపేస్తోందని సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. మావోయిస్టుల్ని పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి ఎన్కౌంటర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ కథ ఇంతటితో ముగిసినట్లు భావించలేమని, ఉద్యమాలు ప్రజల మధ్య నుంచే పుట్టుకొస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనేది ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమిజాన్ని అణచివేయడానికి కోసం తెచ్చామని చెప్పేసి చెప్తున్నారు. ఈ మావోయిస్టులని వీళ్ళని అణచివేయడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు బీజేపీ అమిత్ షా గారి నాయకత్వాన మరీ కర్కశంగా కర్కోటకంగా ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతో ఒక యుద్ధం ప్రకటించి బాహ్య దేశాలు మధ్య యుద్ధాలు జరగడం చూసాం. అంతర్గతంగా ప్రజల మీద యుద్ధం ప్రకటించి ఆ రకంగా చేయడం అని చెప్పేసి ఇది మొట్టమొదటిసారి ఇప్పుడు చూస్తున్నాం. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఆపరేషన్ కగార్కు ముందు జరిగిన శాంతి చర్చలు సక్రమంగా జరిగి ఉంటే 100 మంది ప్రాణాలు విడిచేవారు కాదని మాజీ మావోయిస్టు వెన్నెలకంటి వెంకట్రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మేధావులు, రాడికల్స్ పార్టీలో పనిచేసిన ఓల్డ్ స్టూడెంట్స్, విరసం నేతలు వారిని రెచ్చగొట్టారని ఆరోపించారు. ఉద్యమం విడిచి తాను బయటికి వచ్చిన సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ తనను అన్ని విధాలా ఆదుకున్నారని చెప్పారు. మావోయిస్టు నుంచి ఓ మంచి జర్నలిస్టుగా ఎదిగేందుకు ఎంతో సహాయం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మొత్తం పార్టీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా అనుకొని ఈ శాంతి చర్చలకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించిన దాని వెనక ప్రయాణం చేయడానికి స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ ప్రభుత్వం ఆయుధాలు దించడమంటే మేము ఆయుధాలు దించమనే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సమాజంలో కొంతమంది లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు సాయుధ పోరాటం విరమణ తప్పు, సాయుధ పోరాటం విరమించి రావటం అనేటువంటి ద్రోహం అది వీళ్ళంతా ద్రోహులు అనేటటువంటి పద్ధతుల్లో ఒక మీటింగులు పెట్టడం, ప్రెజర్ చేయటం మొదలుపెట్టారు. నిరాయుధ ప్రజా ఉద్యమాలను నడిపేటటువంటి వైపుకి వచ్చిండేది. ఆ ప్రాసెస్ని ఈ డిస్టర్బెన్స్ చేశారు వీళ్ళు. ఒక సందర్భంలో ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీ పడింది. కె శ్రీనివాస్ గారు నన్ను మన రాధాకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్తే నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూసి నాకున్నటువంటి రైటింగ్ స్కిల్స్ కూడా ఆయన అర్థం చేసుకొని నాకు అవకాశం ఇచ్చి నా ఎదుగుదలకి నేను ఒక జర్నలిస్ట్గా ఎదగడానికి రాధాకృష్ణ గారు హెల్ప్ అనేది చాలా కీలకమైన హెల్ప్. మరోవైపు ఏఓబీ సరిహద్దు ప్రాంతంతో పాటు మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. వరుస ఎన్కౌంటర్లతో గిరిజనులు హడలిపోతున్నారు.